శ్రీ వారాహి మహారథయాత్రను జయప్రదం చేయాలని వారాహి ఉపాసకులు మహారుద్ర స్వామి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఒంగోలులోని ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన తిరుపతిలో ప్రారంభమయ్యే వారాహి రథయాత్ర 28వ తేదీన అనకాపల్లిలో ముగుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ రాజు, ఒంగోలు కార్యక్రమ పర్యవేక్షకులు నరసింహరావు, ఇందిరాదేవి తదితరులు బాగున్నారు. జై వారాహి, నమో వారాహి. నా పేరు మహారుద్ర వారాహి స్వామి. నేను వారాహి ఉపాసకుడిని. తిరుచానూరులో శ్రీ ఆదివారాహి దేవాలయం స్థాపించి పూజలు పునస్కారాలు నిత్యాగ్నిహోత్రంతో శ్రీ సప్తమాతృక వారాహి పీఠం తిరుచానూరులో ఉంది. ఈ వారాహిదేవి యొక్క ప్రాశస్తతను, విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ మేము మహారథయాత్రను కొనసాగిస్తున్నాము. మొన్నటి వరకు, గతంలో వరకు తమిళనాడులో రథయాత్ర సంపూర్ణమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రిశక్తి వారాహి పీఠం, వేలూరు తమిళనాడు, శ్రీ ఆదివారాహి పీఠం తిరుచానూరు ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి పొందాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వారాహి మహారథయాత్రను తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1 వారం రోజుల పాటు చేయదలిచాము. 7 రోజులు 7 పట్టణాలు. ఈ మహారథయాత్ర తిరుపతిలో ప్రారంభమై ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే రథయాత్ర సాయంత్రం 6 వరకు మహానగరంలో తిరుగుతూ సాయంత్రం 6 గంటలకు నిర్దేశించినటువంటి మైదానంలో శ్రీ వారాహి మహాయాగంను చేస్తూ అమ్మవారి విశిష్టతను ప్రజలందరికీ ప్రవచనం ద్వారా తెలియజేస్తూ యాగంలో ఆ ప్రాంతం ప్రజల్ని మమేకం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై మహారథయాత్ర ఒకవైపు దేవతా వృక్షాలైనటువంటి జమ్మి, వేప, బిల్వ, మారేడు, రాగి, మర్రి చెట్లను ప్రజల చేత, ప్రముఖుల చేత ఆయా పట్టణాల్లో నాటిస్తూ ఆ పట్టణాల్లో ఉండే ప్రజల కోరిక మేరకు ఉచితంగా ఆ చెట్లను పంచుతూ ఈ మహారథయాత్ర కొనసాగుతుంది. ఈ మహారథయాత్ర ముఖ్యంగా వారాహి అమ్మవారు ఉగ్రదేవత కాదు, వరాలిచ్చేటువంటి తల్లి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వారాహి ఉపాసకులుగా మా మీద ఉంది. ఆమెను రకరకాలుగా భయపెట్టి ఆమెను పూజ చేయకూడదు అనేటువంటి ఒక దీంతో ఉండి ఆమె గుప్త నవరాత్రులు మాత్రమే, గుప్తంగా మాత్రమే పూజలు చేయాలనేటువంటి ఒక తలంపుతో ఉన్న ప్రజలకు అది కాదని ఆమె యొక్క విశేషాలని ప్రజలందరికీ తెలియచేస్తూ కష్టాల్లో ఉండేటువంటి మిమ్మల్ని వరాలిచ్చి ఆదుకునే తల్లి వారాహిదేవి అని ఆమె ప్రాశస్తాన్ని తెలియజేస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా శ్రీ వారాహి సేవా ఆర్గనైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రజలు ఆరోగ్య, ఆర్థిక ఈ ఇబ్బందుల నుంచి తొలగించడానికి కూడా ఈ వారాహి సేవా ఆర్గనైజేషన్ నడుం కట్టుతున్నది. ఆ విషయం కూడా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా ఈ వారాహి భక్తుల్ని, వారాహి సేవకుల్ని
వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మొదటి విడత ఈ 7 నగరాలలో. తరువాత 7 నగరాలు అయినటువంటి చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి, కదిరి, అనంతపూర్ వరకు 2వ విడత కార్యక్రమం మహారథయాత్ర జరుగుతుంది. అదేవిధంగా 3వ విడత మహారథయాత్ర కోడూరు, కడప, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్ వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. ఈ నెల 24వ తేదీ, 22వ తేదీ తిరుపతి, 23 నెల్లూరు, 24వ తేదీ ఒంగోలు మహాపట్టణంలో ఈ మహారథయాత్ర ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై కర్నూలు రోడ్ బైపాస్ రోడ్లోని వినాయకుని టెంపుల్ నుంచి బయలుదేరి అద్దంకి బస్టాండు, కొత్తపట్నం బస్టాండు, సంతపేట మీదుగా నెల్లూరు బస్టాండు, మున్సిపల్ గ్రౌండ్కు చేరుకుంటుంది. సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్లో అమ్మవారి యాగము 6 గంటల నుంచి 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు జరుగుతుంది. 8 గంటల పైన ఈ కార్యక్రమానికి సహకరించి అన్నటువంటి పురప్రముఖులకు, ముఖ్యమైన వారికి సన్మాన సత్కార్యాలతో పాటు తీర్థప్రసాదాలు, అమ్మవారి పంచహారతులను అందజేసి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే, హోమాలు, యజ్ఞాగాదాలంటే రుసుములతో కూడుకున్నది అనేటువంటి భావం ఉంటుంది. మేము వారాహి అమ్మవారి ప్రాశస్తాన్ని నలుదిశలా వ్యాపింపజేయ భాగంలో ప్రతి ఒక్కటి మధ్యాహ్నం పూట ఉచిత దానం అనడం మాకు ఇష్టం లేదు, కానీ ఉచిత అన్నప్రసాదము, అదేవిధంగా సాయంత్రం వచ్చేటువంటి భక్తులకి ఉచిత అన్నప్రసాదంతో పాటు ప్రసాదాలు వితరణ చేయాలని భావించాము. అలాగే చేస్తున్నాం. యాగ ప్రవేశం ఉచితం. కాకపోతే యాగ ప్రవేశంలో ఎవరు పాల్గొనాలనుకుంటారో వాళ్ళు ముందుగా మేము ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహావారాహి రథయాత్ర పర్యవేక్షకులను సంప్రదించి వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని ఉచిత పాసులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క పాసులు ఉన్న వారికి యాగ ప్రదేశం నుండి మీకు హోమ ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ పాసు లేని యెడల ఎవరు బాధపడద్దని, హోమ ద్రవ్యాలు ఇవ్వబడదు. వాళ్ళు హోమం దూరం నుంచి చూసేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా యాగంలో సకల కష్టాలు తీర్చేటువంటి వరాలు తల్లి శ్రీ వారాహి మాత మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ వారాహి మాత విశేషాలను తెలియజేయటికే మేము ఈ రథయాత్రను కొనసాగుతున్నాము. ఈ యాగంలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలంటే మేము చెప్పేటువంటి ఈ పర్యవేక్షకులను సంప్రదించి ఆ యొక్క ఉచిత పాసులను తీసుకుని యాగంలో పాల్గొనండి. అంతేకాకుండా ఈ వారాహి సేవలో ఎవరైనా సేవ చేసేటువంటి అవకాశం కావాల్సిన వాళ్ళు కూడా ఈ ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి నరసింగరావు, తర్వాత రమాదేవి, వీళ్ళే ఇక్కడ పర్యవేక్షకులు. వీళ్ళను సంప్రదించి వాళ్ళు నిర్దేశించిన ప్రదేశంలో వారాహి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. అంతేకాకుండా ఇతోధికంగా సహకారం అందించే వాళ్ళు కూడా వీరిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ తమిళనాడు త్రిశక్తి వారాహి పీఠం వారు కానీ, ఆంధ్రప్రదేశ్ ఆదివారాహి శక్తి పీఠం కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం బలహీనల చెంతకే భగవంతుణ్ణి చేర్చడం. ఈరోజు భగవంతుడు సొసైటీలో ఎక్కడి వరకు పరిమితమయ్యారో మాకంటే కూడా పాత్రికేయులుగా మీకందరికీ తెలిసిన విషయమే. అలాంటిది మేము భగవంతుణ్ణి బలహీన దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ రథయాత్ర అయిపోయిన తరువాత మేము చేసే ప్రతి ఒక్క వారాహి హోమం కానీ, వారాహి నవరాత్రులు కానీ, ఇతోధికమైన అమ్మవారి పూజలన్నీ దళిత వాడల్లో, బీసీ కాలనీలలో జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎంత గొప్పగా తీసుకొని స్వీకరించి జరపాలనుకుంటున్నామో మాకు బలం పాత్రికేయ మిత్రులు, మీ మీద ఉన్నటువంటి నమ్మకం, మీరు ఈ కార్యక్రమానికి వారధిలాగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే మీ బలాన్ని మేము ఊహించి మీ బలం తోడుతోనే మేము ఈ బలహీనుడి దగ్గరికి భగవంతుడు అనే కార్యక్రమాన్ని తీసుకొని నడపదలిచాము. దానన్నిటికీ దయచేసి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, ఈ వారాహి రథయాత్రకు మీ సంపూర్ణ సహకారాన్ని అందజేసి వారాహిదేవి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఈ మహారథయాత్ర సంపూర్ణ విజయవంతమగినట్లు మీరందరూ తోడ్పాటు అందించాలని కోరుకుంటూ జై వారాహి, నమో వారాహి.